ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. మాజీ మంత్రి దేవినేని ఉమాతో కలిసి పనిచేయడానికి సిద్ధమన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. 2-3 రోజుల్లో టీడీపీకి చేరుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో అభివృద్ధిపై ఎంపీ కేశినేని నాని చేసిన కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారు వసంత కృష్ణ ప్రసాద్. అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమేనని సవాల్ విసిరారు. నందిగామ మండలం ఐతవరం గ్రామంలో నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. తమిళనాడు మాదిరిగా ఇక్కడ నాయకులు వంగి వంగి దండాలు, పాదాభివందనాలు, బూతులు మాట్లాడితే చెల్లవన్నారు. అమరావతి రాజధాని అని చెప్పి మాట మార్చడం జగన్కే చెల్లిందని అన్నారు. నారా లోకేష్ ను చూసి వైసీపీ నాయకులు చాలా నేర్చుకోవాలన్నారు. రాబోయే రోజులైనా ఈ దిగజారుతున్నటువంటి రాజకీయ విలువలు కాపాడి గౌరవాలు మర్యాదగా రాజకీయాలు చేసుకుందాం. తమిళనాడులో మాదిరి సాగిలపడో సాష్టాంగపడో పాద పూజ వ్యక్తి పూజలు చేసే రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో కులాలు మతాలనే ప్రసక్తి లేకుండా అక్కడ సినిమా నటుల్ని వాళ్ళు ప్రేమించి అభిమానించే విధానం తమిళనాడు వేరు. ఆంధ్రప్రదేశ్లో అది లేదు. అభిమానిస్తారు, గౌరవిస్తారు తప్పితే ఆ రకమైనటువంటి సంస్కృతిని అన్నా డిఎంకే నాయకత్వాలని సాగిలపడి సాష్టాంగపడి పాద పూజలు వ్యక్తి పూజలు చేసేదాన్ని ఇక్కడ ప్రజలు ఎవ్వరూ స్వాగతించరు, ఇక్కడ ప్రజలు కోరుకోరు. ఉమా గారితో నాకు ఎటువంటి ఆస్తి తగాదాలో ఇతరత్ర వ్యవహారాలు లేదు. రాజకీయంగానే మేమిద్దరం కొద్దిగా 2018 నుంచి వారి మీద నేను పోటీకి వెళ్ళా కాబట్టి వారు నన్ను కొంచెం వ్యక్తిగతంగా దోషంలో దిగటం, అదే మేరకు నేను కూడా కొన్ని ప్రతిస్పందనలు రావటం, ఇట్లా మా ఇద్దరి మధ్య అనేది కొంత వ్యక్తిగతమైనటువంటి స్థాయికి అది వెళ్ళింది. కానీ అది సరైనది కాదు. నేను రాజకీయాలు ఎన్నోసార్లు గతంలో కూడా చెప్పాను, మన రాజకీయ ప్రత్యర్థులమే తప్పితే వ్యక్తిగతమైనటువంటి మనకేం వైరం లేదని చెప్పి. అలాగే రాజకీయంగా ఈ రోజున వారి దగ్గరికి అదే పార్టీలోకి ఆ వేదిక మీద నేను వస్తున్నాను కాబట్టి వారందరితో కూడా కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ బలో